దేవునికి స్తోత్రం. వాక్యం చదువుకున్నాము. సమూయేలు 2వ గ్రంథము 24వ అధ్యాయము 13వ వచనాన్ని చదువుకున్నాము. గాదు అను దీర్ఘదర్శి అయిన గాదు దావీదు వద్దకు వచ్చి 3 విషయాలు తెలియజేస్తూ ఉన్నారు. గాదు, దైవజనుడైన గాదు, దీర్ఘదర్శి అయిన గాదు మాట్లాడుతున్న సంగతులను మరొకసారి మనం వినాలని ఆశపడుతూ ఉన్నాం. దీర్ఘదర్శి అయిన గాదును దావీదు వద్దకు దేవుడే పంపించి, నేను దావీదుతో మాట్లాడాలని ఆశపడుతున్నాను, నువ్వు వెళ్ళు అని అన్నప్పుడు గాదు దావీదు వద్దకు వెళ్ళి మాట్లాడుతున్నాడు. మొదటి ప్రశ్న ఏమిటంటే, నీవు నీ దేశమందు 7 సంవత్సరాలు క్షామము కలుగుటకు నీవు ఒప్పుకొందువా అన్నాడు. దానికి దావీదు ఎంత మాత్రము కూడా మనస్సు అంగీకరించక, గాదు వేసినటువంటి ప్రశ్నకు జవాబు చెప్పలేక మౌనముగా ఉండిపోయాడు. కన్నీరు దావీదుకి కారుతున్నాయి. పశ్చాత్తాపము కలిగిన వానికి కన్నీరు వస్తుంది, పశ్చాత్తాపం లేని వానికి కన్నీరు రాదు. నువ్వు కాల్చిన నువ్వు కాల్చిన కన్నీరు వ్యర్థము కాకూడదు అంటే ఆ కన్నీరు తగిన సాక్ష్యము విశ్వాసిలో ఉండాలి. ఎప్పుడైతే విశ్వాసిలో ఆ సాక్ష్యం నిలబడుతుందో, దేవుడు నిన్ను దావీదును ప్రశ్నించినట్లుగా ప్రశ్నించడు. అయితే మనము గ్రహించవలసింది ఒక విషయం ఏమిటంటే, దావీదు తప్పిదము చేస్తున్నప్పుడల్లా దేవునికి మొరపెట్టాడు. అంటే ఎన్నిసార్లు తప్పిదాలు చేసి ఎన్నిసార్లు మొరపెడతాడు? చాలా మంది అనుకున్నారు విశ్వాసులు, పర్వాలేదులే ఇది ఆఖరి తప్పు అనుకుంటాం, మరలా తప్పు చేస్తాం, మరలా అంటాము ఇది ఆఖరి తప్పు ప్రభువా. మరలా ఉద్రేకముతోనూ, లేక మనస్సు ప్రేరేపించబడు, లేక మనస్సు ఆశపడు, లేక మనస్సు కోరుకును ఏదైనా తప్పిదం చేస్తే మరలా చెప్తాము దేవునికి, ఏమనంటే ప్రభువా నేను పాపం చేశాను, ఇది ఆఖరిసారి. తప్పిదము చేసినప్పుడల్లా, పాపము చేసినప్పుడల్లా దేవునితో మనం మొరపెట్టే మాట ఏమిటంటే ఇదే ఆఖరిసారి అంట. కానీ తప్పిదాలు చేస్తూనే ఉంటున్నాం. దావీదు కూడా దేవుడు ప్రశ్నించినప్పుడు, దేవుడు సెలవిస్తున్నప్పుడు దావీదు చేసిన తప్పిదములకు ఎలాంటి శిక్ష పొందామో తెలియక, క్షామము 7 సంవత్సరాలు యెరూషలేము యొక్క దేశము మీదకి పంపిస్తాను అని అంటే దావీదు మౌనముగా ఉండిపోయాడు. దేవునికి స్తోత్రం. రెండవ ప్రశ్న ఏమిటో దావీదు మీదకి, నిన్ను తరుముచున్న నీ శత్రువుల ఎదుట నిలువలేక నీవు 3 నెలలు పారిపోవుటకు ఒప్పుకొచ్చావా అన్నాడు. ఎవరి ఎదుట నిలువలేక? శత్రువుల ఎదుట నువ్వు నిలవలేకపోయావు అంటే నీలో ఉన్న దేవుడిని నువ్వు అవమానపరచావు అని అర్థం. నువ్వు పొందిన రక్షణను నువ్వు అవమానపరచావు అని అర్థం. అందుకని దావీదు నీ శత్రువుల ఎదుట నువ్వు పారిపోతే దేవుడు నీకు భుజబలముగా, అండబలముగా, ఖండబలముగా ఉన్నటువంటి నీ దేవుడిని నువ్వు అవమానపరిచిన వాడు అవుతావని గ్రహించి దావీదు ఈ ప్రశ్న కూడా జవాబు చెప్పకుండా మౌనముగా నిలవబడిపోయాడు. చాలా పర్యాయాలు మనం కూడా కొన్ని సందర్భాల్లో మౌనముగా నిలబడిపోతాం. అంటే అందులో తెలుసా, మనం వింటా ఉంటాం, పెద్దలు చెప్తారు మౌనమే అంగీకారం. మౌనం ఏంటంట? అంగీకారం. దావీదు కూడా తాను చేసిన పాపాన్ని, తాను చేసిన పాపాన్ని అంగీకరిస్తూ ఒప్పుకుంటూ రెండో ప్రశ్న కూడా జవాబు ఏమి చెప్పకుండా మౌనముగా ఉండిపోయాడు. దీర్ఘదర్శి అయిన గాదు దేవుడు సెలవిచ్చినటువంటి 3వ ప్రశ్న వేస్తున్నాడు. ఏమనేస్తున్నాడు? నీ దేశమందు 3 దినములు తెగులు రేకుటకు ఒప్పుకుంటావా? దేవునికి స్తోత్రం. ఆఖరి మాట ఏమిటంటది? నీవు నివసించుచున్నటువంటి నీ దేశమందు
నువ్వు పట్టాభిషేకము చేసినటువంటి నీ యెరూషలేమునందు, నువ్వు పరిపాలన చేస్తున్నటువంటి నీ దేశమునకు 3 దినాలు తెగుళ్ళు రప్పిస్తాను. దేవునికి స్తోత్రం. ఎన్ని దినాలు అంటే 3 దినాలు తెగుళ్ళు రప్పిస్తాను. ఇక్కడ 3 దినాలు అంటే అర్థం తెలుసా? 3 తరాలు అని అర్థం. దావీదు తరము, దావీదు తరువాత సొలొమోను తరము, సొలొమోను తరువాత యెరోబాము తరము. ఈ 3 తరాలను 3 రోజులుగా వర్ణిస్తూ, ఈ 3 తరాలలో నువ్వు రాజ్య పరిపాలన చేసినా కానీ నీ మీదకు పంపుతున్న తెగుళ్ళు ఆగనే ఆగవు. అందుకు నీకు ఇష్టమేనా అని అడిగారు. అందుకని దయచేసి నేను ఎవరినైతే పంపుచున్నాను, ఏ దీర్ఘదర్శిని నీ యొద్దకు పంపుచున్నాను, ఆ దీర్ఘదర్శికి నీవు జవాబు ఇవ్వాలి అని దేవుడు 3 ప్రశ్నలు సంధిస్తే, అందుకు దావీదు ఏమి చేయాలో తెలియక, ఏమి మాట్లాడాలో తెలియక, ఏదైనా మాట్లాడాలని దావీదు ధైర్యం తెచ్చుకొని మాట్లాడాలని ఆశపడుతుంటే నాలుకట తడబడిపోతుందంట, నాలుకట కంగారు పడిపోతుందంట. అర్థం లేని మాటలు మాట్లాడాలి. అయ్యో, నా ముందు నిలవబడిన వాడు సామాన్యుడు కాడు, నా ముందు నిలవబడిన వాడు దీర్ఘదర్శి, నా ముందు నిలవబడిన వాడు ప్రవక్త. ప్రవక్త దగ్గర నేను నెమ్మదిగా సమాధానముగా నా పాపమును ఒప్పుకుంటూ నేను మాట్లాడకపోతే శిక్షించబడతాను. అందుకు దావీదు యోచన చేసి ఏం చేశాడంటే, యోచన చేసి అంటున్నాడు, నాకేమీ తోచకుండా ఉంది. చాలా మంది మన పనుల్లో ఏదైనా పని చేసుకున్నప్పుడు చెప్తూ ఉంటాం, నాకేమీ తోయడం లేదబ్బా, ప్రభా 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 జ్ఞానమయ్యి బుద్ధి ఏం చేయాలి తెలియజేయాలి ప్రభా అని చెప్పి చాలా మంది చాలా పర్యాయాలు దేవుని పాదాల మీద పడి అడుగుతూ ఉంటాం. దావీదు అంటున్నాడు, నాకేమీ తోచకుండా ఉన్నది, నేను గొప్ప చిక్కుల్లో పడిపోయాను, గొప్ప అపాయములు పడిపోయాను, నేను ప్రమాదములు పడిపోయాను, తప్పించుకోలేని పాపము చేసి నా నిమిత్తమై, నేను చేసిన పాపము నిమిత్తమై ప్రజలు హింసించబడుతున్నారు, ప్రజల మీదకు ముప్పెన వస్తుంది. ఏమిటో తెలియక దావీదు ఎంతగానో బాధపడిపోతున్నాడంట. తప్పించుకొని పారిపోదామంటే నేను ఎవరి చేతిలో పడ్డానంటే యెహోవా చేతిలో పడ్డాను. ఇంక ఎంత మాత్రము నేను తప్పించుకోలేను. దేవునికి స్తోత్రం. ఎవరు తప్పించుకుంటాడని దేవుని చెప్తారండి. తప్పించుకుందువా దేవుని యొద్ద నుండి, తప్పించుకుందువా దేవుని యొద్ద నుండి, రాజువి అయినా అధికారివి అయినా తప్పించుకుందువా, నీవు రాజువి అయినా అధికారివి అయినా తప్పించుకుందువా, తప్పించుకుందువా. దేవునికి స్తోత్రం. నీవెంత అధికారంతో ఉండినా, నీవెంత రాజువైనా, ఎంత మంత్రివైనా, ఎంత జ్ఞానివైనా దేవుని యొద్ద నుండి ఎవరినూ తప్పించుకోలేరు. అందుకని ఇశ్రాయేలుల మీదకు రప్పించిన తెగులు ఈ ఉదయమే ప్రారంభమైపోతుంది. సంఘము మీదకి రప్పించినటువంటి తెగులు మార్చి 22వ తేదీన ప్రారంభమైంది. ఎంతవరకు పగలే కాదు, రాత్రే కాదు, ఆ తెగులును ఆపగలిగిన వాడు ఎవరిదో లేదు. మనుషులు బయట రాలేకపోతున్నారు, ఉద్యోగాలు చేయలేకపోతున్నారు, వ్యాపారం చేయలేకపోతున్నారు, మనుషునికి ఉండవలసిన మనుగడ అంతా కూడా ఆగిపోయింది. బంధువుల సహవాసం తెగిపోయింది, ఇప్పటికీ స్నేహితుల సహవాసం తెగిపోయింది.
ఏ సహవాసం లేక ఎవరి ఇంట్లో వాడు ఉంటూ రెండు కాళ్ళకు బంధం వేసినట్లుగా ఇంటిలోనే ఉండిపోయాము. ఈ తెగులు దేవుని సంఘమైన, ఇశ్రాయేలు సంఘమైన దేవుని సంఘము మీదికి ఉదయం మొదలుకొని ప్రారంభమైంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎవరండి ఇది? ఎలాంటి తెగులు అంటే మనిషిని చంపేసే తెగులు. ఎలాంటి తెగులండి? ఎలాంటి తెగులమ్మా? మనిషిని చంపేసే తెగులు, మనిషిని మరణములకు అప్పగించే తెగులు, మనిషిని కాటికి పంపే తెగులు. ఏ భూమి నుండి వచ్చాడో ఆ భూమికి పంపే తెగులు మానవులోనికి ప్రవేశించేసింది. దేవునికి స్తోత్రం. నిర్గమకాండము 9వ అధ్యాయము 3వ వచనం చదువుతాం చూడండి. నిర్గమకాండము 9వ అధ్యాయము 3వ వచనంలో ఈ రీతిగా వ్రాయబడినటువంటి మరొక మాటను మనం జ్ఞాపకం చేసుకుందాము. ఇదిగో యెహోవా బాహుబలము పొలములోనున్న నీ పశువుల మీదకి, నీ గుర్రముల మీదకి, నీ గాడిదల మీదకి, ఒంటెల మీదకి, ఎద్దుల మీదకి, గొర్రెల మీదకి వచ్చును. మిక్కిలి బాధకరమైన తెగులు కలుగును. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, మిక్కిలి బాధకరమైన తెగుళ్ళు. ఎలాంటి తెగుళ్ళట? భూమి పుట్టిన ప్రారంభంలో మృగాలకు వచ్చేవటండి. ఈ తెగులు ఎవరికి వచ్చేయట? మృగాలకు వచ్చేవి. మృగాలలో ఉన్నటువంటి పాసికత్వము, మృగాలలో ఉన్నటువంటి పైసకత్వము, ఆ పైశాచికము మృగాలలో కనిపించినందున మృగాల కట్టండి ఇలాంటి నాశనకరమైన, బాధకరమైన, మరణకరమైన తెగుళ్ళు ఆనాడు వచ్చాయట. అందుకని ఫరోతో దేవుడు మోషే ద్వారా సెలవిస్తున్నాడు, నన్ను సేవించుటకు నా ప్రజలను పోని, ఒకవేళ నా ప్రజలకు నువ్వు అడ్డముగా నిలబడితే, నా ప్రజల మీద నువ్వు తిరుగుబాటు చేస్తే, నా ప్రజల మీదకి నీ బాహుబలాన్ని చూపిస్తే, నా ప్రజల మీద నీ సైన్యాన్ని ఉపయోగిస్తే, నా ప్రజలకు అడ్డుగా నిలబడితే ఏమి చేస్తానో తెలుసా? నీ పొలములో ఉన్నటువంటి నీ పశువుల మీదకి, నీ పొలములో ఉన్నటువంటి నీ గుర్రముల మీదకి, నీ పొలములో ఉన్నటువంటి గాడిదల మీదకి, నీ పొలములో ఉన్నటువంటి ఒంటెల మీదకి, నీ పొలములో ఉన్నటువంటి గొర్రెల మీదకి, ఎద్దుల మీదకి మిగిలి బాధాకరమైన తెగుళ్ళు పంపిస్తాను. దేవునికి స్తోత్రం. దేవుడు ఫరోను కొట్టడం లేదు, ఫరో జనాంగాన్ని కొట్టడం లేదు. ముందు ఎవరిని కొడుతున్నాడంటే ఫరోకి, ఫరో ప్రజలకు ఉన్న జీవనోపాధి పడిపోవాలని చెప్పి వారి ఆస్తి మీద దేవుడు తెగులు పంపించాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ రోజున దేవుని ఆస్తి ఎవరి ఆస్తి అండి? దేవుని ఆస్తి ఏది? దేవునికి భూమి మీద ఆస్తి ఉంది. ఏ ఆస్తి అంటే నువ్వు కలిగిన బంగారం అయితే కాదు, నువ్వు సంపాదించిన ధనం అయితే కాదు, నీవు కొనేటువంటి అధికారం అయితే కాదు. భూమి మీద దేవుని ఆస్తి ఏది అంటే ఆయన సంపాదించుకున్న సంఘం. సంఘం అనే ఆస్తిని పాడు చేయటానికి, సంఘం అనే ఆస్తిని ఈ లోకములో మరణమునకు అప్పగించడానికి. ఎందుకు అంటే క్రీస్తు యేసు ప్రభు శిలువపై ప్రాణాన్ని, ఆయన రక్తాన్ని కార్చి సమాధి చేయబడి తిరిగి 3వ దినాన్ని ఎలాగో లేచాడో ఆయన సంఘము కూడా అలాగ సజీవముగా ఉంటుందని ఎరిగిన సాతాను మరణము లేనటువంటి సంఘానికి ఇప్పుడు ఏమిస్తుందంటే దేవుని ఏమి చేయలేక దేవుని ఆస్తి మీద పడింది. ఎవరో? సంఘము సజీవమైనది. సంఘానికి మరణము లేదు. సజీవమైన సంఘాన్ని, మరణము లేని సంఘాన్ని అన్యాయముల సంఘములోనికి ప్రవేశించి
సంఘాన్ని మరణానికి అప్పగిస్తుంది. ఎవరు? సాతాను. సంఘము దేవుని సొత్తు, సంఘము దేవుని సొమ్ము, సంఘము దేవుని సంపద. దేవునితో పోరాటం చేయలేక దేవుడు మిక్కిలి దేనిని ప్రేమించాడు దానినే పాడు చేయడానికి అపవాది అయిన సాతాను సంఘములోనికి కరోనా వలె ప్రవేశించింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మిక్కిలి బాధాకరమైన తెగుళ్ళు. ఎలాంటి తెగులు అంటే మిక్కిలి బాధాకరమైన తెగులు. మన ఆస్తి మీద దేవుడు ఎలాగ కొట్టాడో అలాగనే సంఘం అనే ఆస్తి మీద కూడా అపవాది దాడి చేస్తూ ఉంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మోషే ఫరో ఎదురుగా మాట్లాడి నీ ఆస్తి మీద దేవుడు కాని తెగులను, బాధాకరమైన తెగులను పంపిస్తున్నాడు, దేవుని ప్రజలకు ఆటంకముగా ఉండవద్దు అని సెలవిస్తున్నారు. దేవుని ప్రియమైన వెళ్ళారా, దేవుని సంఘము, దేవుని సంపద, దేవుని ఆస్తి అయినటువంటి సంఘమును దావీదు ఏమాత్రము అర్థము చేసుకునలేక భావోద్రేకము చేత దేవుడే పలికి ఉన్నాడు, నన్ను పరిశీలిస్తున్నాడు, నన్ను పరీక్షిస్తున్నాడు అని అబ్రహాముతో వాగ్దానం చేసిన సంపద, ఇస్సాకును అనుగ్రహించినటువంటి సంతానమును అనుగ్రహించినటువంటి సంపద, యాకోబు ద్వారా విస్తరించబడిన దేవుని సంపదను లెక్కించడానికి దావీదు యాపాటి వాడండి. ఎప్పుడైతే తెగుళ్ళు ప్రారంభమయ్యాయో, ఎక్కడ నుంచి ఎక్కడ ప్రారంభమయ్యాయి అంటే దాను అన్నటువంటి ప్రాంతము నుంచి బెహెర్షెబా అన్నటువంటి ప్రాంతము వరకు బాధాకరమైన తెగుళ్ళు, మరణములకు అప్పగించే తెగుళ్ళు ఆ దేశాల మీదకి ఎప్పుడైతే వచ్చిందో అక్కడ తెగులు రాగానే తెగులు పొందినటువంటి ప్రజలు సుమారుగా 70,000 మంది చనిపోయారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్లోనే సుమారుగా ప్రజలు ఖాళీ అయిపోతున్నారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మంది ఇప్పుడు 3వ స్థానంలో ఉంది. బహుశా ఈ రోజుతో 2వ స్థానంలోకి వచ్చేస్తుంది. 2వ స్థానం దాటిపోయి 1వ స్థానంలోకి వచ్చేస్తుంది. 1వ స్థానం కూడా దాటిపోయి 0 అయిపోతుంది. అయితే నువ్వు దానికి సిద్ధపడాలి. ఈ వ్యాధి నుంచి, ఈ తెగులు నుంచి నేను తప్పించుకోగలను అని నువ్వు సిద్ధపడాలి. ఎలా తప్పించుకోగలవంటే రక్షణ ద్వారా తప్ప దేని ద్వారా నీవు తప్పించుకోలేవు. ఎవరికి స్తోత్రం, హల్లెలూయా. దేవుని పిల్లలు దేవుడు సెలవిస్తున్నాడు. దావీదు అంటున్నాడు, నేను తప్పిదము చేశాను, దేవునికి కోపమును పుట్టించాలి, నేను ఏమి చేయాలో తెలియక దావీదు దేవుని దగ్గర మరి శ్రమ పొందుకుంటున్నాడు. ఈ కీడును, ఈ తెగులును తప్పించుకోవాలంటే నేనేమి చేయాలి అని చెప్పి దావీదు మొర్ర పెట్టడం ప్రారంభించాడు, ప్రార్థన చేయడం ప్రారంభించాడు. దావీదు గదిలోనికి వెళ్ళిపోయాడు, ప్రజలకు కనిపించకుండా లోపలికి వెళ్ళిపోయాడు, న్యాయము తీర్చకుండా లోపలికి వెళ్ళిపోయాడు, ప్రజలతో సహవాసాన్ని తెచ్చుకొని లోపలికి వెళ్ళిపోయాడు, దేవుని వైపు తిరిగాడు, ప్రార్థన చేస్తున్నాడు. ప్రభువా, తప్పిదము చేసిన వాడను నేనే, పాపము చేసిన వాడను నేనే, నన్నైనను, నా తండ్రి ఇంటి వాడైనను, నా ఇంటి వాడైనను, నా భార్యలైనను, నా బిడ్డలను శిక్షించు. కానీ నీ ప్రజలైన ఇశ్రాయేలు ఏ పాపము చేశారని వారిని మరణానికి అప్పగిస్తున్నావు, నన్ను శిక్షించు ప్రభువా. దేవుని పిల్లారా, ఎప్పుడైతే ఈ మాటను దావీదు దేవుని యొద్దకు వచ్చి ప్రార్థన చేస్తున్నాడు, దావీదు దేవుని యొద్దకు వచ్చి మొరపెడుతున్నాడు, దావీదు దేవుని దగ్గర ఒప్పుకుంటున్నాడు, నేను దుర్మార్గుడిని. దేవుని స్తోత్రం చెప్పండి, చెప్పండి మీరందరూ, నేను దుర్మార్గుడిని అని చెప్పండి. నేను దుర్మార్గుడిని, నేను దుర్మార్గురాలిని. చాలా మంది చెప్పలేదంటే మీ నీతి మంత్రులే నాకు చెప్పలేదు. పురుషులు దుర్మార్గుడిని అనండి,
స్త్రీలేమో దుర్మార్గురాలిని అన్నాడు. అదే నువ్వు దుర్మార్గురాలు అనుకున్నాము, ఎదుటోడు చూసాను, నేను దుర్మార్గుడను. ఎప్పుడైతే దావీదు వలె నువ్వు ఒప్పుకుంటావో, దేవుడి దగ్గర నువ్వు క్షమాపణ చేయగలిగిన ప్రార్థన చేసుకుంటావో, నేను చేసిన దుర్మార్గాన్ని బట్టి గొర్రెల వంటి నీ ప్రజలు ఏ తప్పిదం చేస్తారని వారి మీదకి ఈ దిగులు రప్పించావు ప్రభువా అని చెప్పి యెహోవా దూత యెరూషలేము పైన హస్తము చాపి నాశనము చేయబోయినప్పుడు. ఉదాహరణ చదవండి. దూత యెరూషలేము పైన హస్తము చాపి నాశనము చేయబోయినప్పుడు యెహోవా ఆ కీడుని గురించి సంతాపముంది. చాలమ్మా చాలు, నీ చెయ్యి తీయమని జనులను నాశనము చేయు దూతకు ఆజ్ఞ ఇచ్చెను. దేవునికి స్తోత్రం. నాశనము చేసే దూత, మరణమునకు అప్పగించే దూత తన యొక్క చేతిని దీని మీద చాపిందంటండి. యెరూషలేము అనగా చెప్పాలి మొదటి వారంలోనే మీకు ఏమనంటే సంఘం. దేవుడు స్వరక్తమెత్తి సంపాదించిన సంఘము మీద తెగులు రప్పించి నాశనం చేయటానికి నాశనదూత చెయ్యి పెట్టేసిందంటే అలాగన. ఎప్పుడైతే చెయ్యి పెట్టిందో వెంటనే ఎవరు ప్రత్యక్షమయ్యారు? యెహోవా. దేవునికి స్తోత్రం. మంచి మాట అంటున్నాడు. ఏమో తెలుసా? ఇక చాలు. అలాగండి, ఇక చాలు. నా ప్రజలు మొర్ర పెట్టుతుంటే పరలోకము యొక్క ద్వారాలు ఆ మొర్రపెట్టు ధ్వనికి వణికిపోతున్నాయి. వాళ్ళు కన్నీళ్లు కారుస్తున్నారు. దేవుడు ఎంత గొప్పవాడండి. నువ్వు నేను కన్నీళ్ళు కారుస్తానంట వెంటనే చాలిపడిపోతాడు మన మీద. నీవు నేను కన్నీరు కారిస్తే చాలు వెంటనే ప్రేమ చూపిస్తాడు. నీవు నేను కన్నీరు కారిస్తే చాలు వెంటనే కనికరం చూపిస్తాడు. దేవునికి స్తోత్రం. మేము కూడా అంతే, నేను కూడా అంతే. ఎవరైనా ఏడుస్తారని ఏడితే కాదు, నేను నాకు వచ్చా తీరు నేను ఏడ్చేస్తాను ఆధారపడు. ఇక్కడ అమ్మ తీర తెలుసా, నేను ఏడుస్తాను. ఏడ్చేటప్పుడు వాళ్ళ కోసం నేను ఏడితే వాళ్ళు బాగా వదాలు ఏడుపు మానేస్తారు. నాకు ఏడుపు ఆడతాం. అక్కడితో క్లోజ్ అయిపోతారు. ఎవరైతే బాగా ఉన్నారో, ఎవరైతే ఏడుస్తున్నారో వాళ్ళ ఏడుపు ఆగిపోతుంది. నా ఏడుపు మాత్రం ఆగదు, కంటిన్యూ అయిపోతుంది కొంత సమయం. ఎవరికి స్తోత్రం. ఒక రోజున నా భార్యతో చెప్పాను ఈ మాట. వాళ్ళు ఏడుపు ఆగిపోతుంది, నా ఏడుపు ఆగలేదు, చాలా తప్పుపడిపోతున్నారు, కంట్రోల్ చేసుకున్నాను, ఆగలేదు. ఏంటి అని అంటే, అందుకే దేవుడు నిన్ను సేవకు పిలుచుకున్నాడు. అంతే. దేవుని స్తోత్రం. అందుకే దేవుడు పిలుచుకున్నాడు సేవకు. నేను ఆ యొక్క మెత్తన జీవితము, ఆ ప్రేమ గల జీవితము. దేవుని స్తోత్రం. సేవకుడికి ఉండాలండి. సేవకుడు రక్ష చూపించకూడదు. సేవకుడు సంఘాన్ని నాశనం అయిపోవాలి అని ప్రార్థన చేయకూడదండి. సేవకుడి నోట ఏం రావాలంటండి? శుభవచనం రావాలి. ఏం రావాలంటండి? శుభవచనము, ఆశీర్వాదము, దీవెన నోటే. నీ నోట నుండి ఆశీర్వాదమే పలకాలి, కానీ శాపము పలకకూడదని దేవుడు సెలవిస్తున్నాడు. చాలా మంది సేవకుడు అంటున్నాడు, నేను శపిస్తే ఏమవుతుందో తెలుసా నీవు? విశ్వాస అంటుంది, నేను శపిస్తే నీవేమవుతుందో తెలుసా అంటుంది. ఎవరిని? అంటే పాస్టర్ గారిలో ఉన్నటువంటి పాయింట్స్ అని ఎవరో తెలుసు అంటే విశ్వాసం తెలిసిపోయింది. విశ్వాసం కూడా ఏమన్నా తెలుసా? నేను కూడా శపిస్తానయ్యా, నాకు కూడా ప్రార్థన వచ్చు, దేవుడు నాతో కూడా మాట్లాడతాడు. నీతోనే కాదు, నీవే కుమారుడు కాదు, నీవే సేవకుడు కాదు, దేశం మీదకి, యెహోవా ప్రజల మీదకి ఆ దూత ఎప్పుడు చెయ్యి చాపిందో నాశనం అయిపోతారని, తెగుళ్ళతో చచ్చిపోతారని దేవుడు అంటున్నాడు. ఇక చాలు, నీ చెయ్యి దించు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అప్పుడు దావీదట ఎప్పుడైతే ఆ మాట విన్నాడో, ఆ దర్శనాన్ని చూశాడు, వెంటనే దావీదు ఎక్కడికి వెళ్ళిపోయాడు తెలుసా? ఔరౌనా అనేటువంటి కళ్ళమ్మ దగ్గరికి వెళ్ళిపోయాడు. దేవునికి స్తోత్రం.
అరౌనా అనువాని కళ్ళ ముందు ఆ కళ్ళలోకి వెళ్ళిపోయాడు. ఎందుకు వెళ్ళిపోయాడు అంటే దేవుని పిల్లలారా మనము గ్రహించాలని ప్రభు పేరట మీకు మనం చేస్తున్నా. తూర్పార పట్టుచున్నటువంటి కళ్ళమోది, సేవకులు పనిచేస్తున్న కళ్ళమది, ధాన్యములు ఆరబెట్టుతున్నటువంటి కళ్ళమది. అలాంటి కళ్ళంలోనికి వెళ్ళి దావీదు ఒక మంచి మాట పలుకుతూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. 18వ వచనం చదువుతాం చూడండి. దావీదు వద్దకు వచ్చి నీవు పోయి యెబూసీయుడైన అరౌనా యొక్క కళ్ళమును యెహోవా నామమునకు బలిపీఠమును, దేవునికి స్తోత్రము, హల్లెలూయా. అరౌనా అన్నటువంటి కళ్ళమును నీవేం చేయాలి అంటే ఏం చేయమండి? బలిపీఠము కట్టాలట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ప్రభువులారా బలిపీఠము కట్టడానికి, బలిపీఠమును నిర్మించడానికి, బలిపీఠమును దేవుని కొరకు కట్టి బలులు అర్పించి పాప క్షమాపణ నిమిత్తము ప్రార్థన చేయడానికి దావీదు ఎవరి కళ్ళను కోరుకుంటున్నాడు? అరౌనా. అరౌనా అంటే ఉత్సాహము గల కళ్ళము అని అర్థం. అక్కడ ఉత్సాహము జరిపించాలి, దేవుని కొరకు ఉత్సాహము జరిపించాలి, దేవుని కొరకు ఉత్సాహము చేయాలి, దేవుని కొరకు పండగ చేయాలి. అది ఏ పండగ అంటే దహన బలి పండగ. ఏ పండగ అంటే అది దహన బలి అనే పండగ చేయాలి. దహన బలి అనే పండగను ఎప్పుడైతే నువ్వు చేస్తావో దేవుడు నీ మీద కనికర పడతాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దహన బలి అనే పండగ, సమాధాన బలి అనే పండగ అరౌనా కళ్ళములోనికి వచ్చి నీవు ఎప్పుడైతే సమర్పిస్తావో అప్పుడు దేవుడు నీ ప్రజల మీదకు వచ్చిన తెగుళ్ళు ఆపేస్తాడు. ఎవరికి స్తోత్రం. ఎక్కడికి వెళ్ళాలంటండి? అరౌనా కళ్ళము. అరౌనా ఉత్సవము వంటి. మనం కూడా క్రైస్తవులు సంఘముతో కలిసి పండగ చేయాలి. ఏ పండగ అంటే ప్రార్థన అనే పండగ. ప్రార్థన అనేది ఒక పండుగలా చేయాలి. అందరూ సమిష్టిగా కూడి మన మీద ఉప్పెనవల వచ్చుచున్నటువంటి కరోనా వ్యాధి లయమైపోవాలి అంటే యేసు నామములో సంఘము ప్రార్థన చేయాలి. కళ్ళము అనగా దేవుని మందిరమే. ఈ మందిరములకు వచ్చి దహన బలులు అర్పిస్తూ, సమాధాన బలులు అర్పిస్తూ దేవుని యొక్క సన్నిధిలో మనం ప్రార్థన చేయాలి. ఇక్కడ ఇవ్వవలసిన బలి అంటే దహన బలి అయినా లేక సమాధాన బలి అయినా నీ హృదయమే, నీ హృదయమనే బలినివ్వాలి. మన ప్రపంచం మీదకి సంభవించిన కరోనా, ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా, మహామారి వల్ల ప్రవేశించిన కరోనా, ఏ యొక్క మందు లేక మానవుణ్ణి మరణములకు అప్పగిస్తున్న కరోనా ఆగిపోవాలి అంటే క్రైస్తవుడు ధూపం వేయాలి. ఆ ధూపము ఏ ధూపము అంటే ప్రార్థన అనే ధూపం. నీ కుటుంబంతో ధూపం వేయాలి, నీ భార్యతో ధూపం వేయాలి, నీ భర్తతో ధూపం వేయాలి, నీ బిడ్డలతో ధూపం వేయాలి, ప్రాముఖ్యంగా నీ సంఘముతో కలిసి ధూపం వేయాలి. ఎప్పుడైతే ధూపాన్ని, ప్రార్థన ధూపాన్ని వేస్తావో అప్పుడు కరోనాకు మందు విడుదలవుతుంది. సంఘము కన్నీటితో ప్రార్థన చేయనంత కాలము, సంఘము కన్నీటితో ప్రార్థన చేయనంత కాలము, సంఘము హృదయమును బాదుకుంటూ, మనసును బాదుకుంటూ నేను తప్పిదము చేశాను, నేను దుర్మార్గులను ప్రభువా అని ఒప్పుకోకపోతే కరోనా ఆగనే ఆగదు. తక్షణం కరోనా ఆగిపోవాలంటే నా మాటలు వింటున్నటువంటి వారు, సంఘాలకు వెళుతున్న వారు, రక్షించబడుతున్న విశ్వాసులు, క్రీస్తు చెంతకు వస్తున్న విశ్వాసులు పాపాన్ని ఒప్పుకొని ప్రార్థన చేయాలి. అప్పుడు దేవుడు మన మీద కనికర పడతాడు. హల్లెలూయా. 25వ చదువును ముగించుకుందాం చూడండి. అక్కడ దావీదు యెహోవా నామమున ఒక బలిపీఠమును కట్టించి దహన బలులను, సమాధాన బలులను అర్పించెను.
యెహోవా దేశము కొరకు చేయబడిన విజ్ఞాపనలను ఆగిపోయింది అక్కడ. యెహోవా కొరకు చేయబడిన విజ్ఞాపనలు, యేసుక్రీస్తు నిమిత్తమై ప్రార్థన చేసిన ప్రార్థనలు, సంఘము చేసిన ప్రార్థనలు, సంఘము చేసిన విజ్ఞాపనలు, సంఘము చేసిన ఉపవాస ప్రార్థనలు, సంఘము చేసిన కృతజ్ఞత కలిగిన ప్రార్థనలు, సంఘము చేసిన సమాధానం గల ప్రార్థనలు ఎప్పుడైతే తోపం వల్ల వేస్తామో ఆ తెగులు ఆగి ప్రజలను సంఘమును విడిచిపోయాను. తప్పకుండా దేవుడు ప్రపంచాన్ని వణికిస్తున్న తెగుళ్ళు ఆగిపోవాలి అంటే సంఘము ఏం చేయాలంటే ప్రార్థన చేయాలి. ఈరోజు నీవు నీ ఇంటి వారితో ప్రార్థన చేయి. నీ ఇంటి వారు అనగా నీ సంఘం, నీ సంఘముతో కలిసి ప్రార్థన చేయి. నేను తప్పిదం చేశాను ప్రభువా. ప్రతి సంఘము, ప్రతి విశ్వాసి, ప్రతి సేవకుడు దావీదు వలె ప్రార్థన చేస్తే ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా యేసు నామములో లయమైపోవును గాక, యేసు నామములో ఆగిపోవును గాక. కరోనాకున్న బలము యేసు నామములో బలహీనము కలుగును గాక. అట్టి కార్యము ప్రపంచానికి స్వస్థత కలుగును గాక. ఆమేన్, ఆమేన్. తలవంచండి, చిన్న ప్రార్థన చేస్తున్నాము. ప్రేమగల తండ్రి, మీకు వందనాలు. మీరు మాతో మాట్లాడి ఉన్నారు. మేమునైనా ఉత్సవము వంటి కళ్ళములోనికి వెళ్ళి ప్రార్థన చేయాలి. దావీదు చేసిన తప్పిదాన్ని బట్టి, పాపాన్ని బట్టి ఒప్పుకుంటూ అరుణా కళ్ళములోకి వచ్చి దహన బలులను, సమాధాన బలులను అర్పించిన వెంటనే, దేవునికి ప్రార్థన చేసిన వెంటనే తెగులు ఆగిపోయింది. ఈరోజు ప్రపంచమునకు వస్తున్న దేవుళ్ళని యేసు నామములో ఆగిపోవును గాక. కార్యం చేయాలి. యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి.